పవన్ కళ్యాణ్‌కి ఒక విషయం చెప్పడం రావట్లేదా? లేదంటే పవన్ కళ్యాణ్ చెప్పేది అవతల వాళ్ళకి అర్థం కావట్లేదా? ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మొన్న జరిగిన మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గా మాట్లాడారు. ఒకవైపు వైసీపీకి వార్నింగ్‌లు ఇచ్చారు. ఇంకోవైపు సొంత పార్టీ నాయకులకు కూడా వార్నింగ్‌లు ఇచ్చారు. వైసీపోళ్ళకేమో నేను హోంమంత్రి కానందుకు మీరు సంతోషించండి అని వార్నింగ్ ఇచ్చారు. రౌడీలను వెనకేసుకురావటం, కుల రాజకీయాలు చేయటం ఇది కరెక్ట్ కాదు అనేటువంటి దాన్ని వైసీపీకి చెప్పారు. ఇంకొక వైపు సొంత పార్టీ నాయకులకు కూడా చాలా గట్టిగానే క్లాస్ పీకారు. ఈ కోపం వెనకాల, ఈ ఆవేశం వెనకాల ఉన్న అర్థాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. నిజానికి కాపులకి ఎక్కడ పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడు? ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది? ప్రతి దాంట్లో కాపు ఇష్యూని పట్టుకొస్తుంది. కులాన్ని పట్టుకొచ్చి, ఇప్పుడు గాది సాయికృష్ణ ఇష్యూ ఉంది, దీంట్లో కులాన్ని పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తుంది వైసీపీ. ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా కులాన్ని పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తుంది వైసీపీ. అవునా కాదా? మరి నిజానికి ఇక్కడ కాపులకి వైసీపీ చేసిన న్యాయం ఏంటి? పవన్ కళ్యాణ్ చేసిన అన్యాయం ఏంటి? పవన్ కళ్యాణ్ తన ప్రయారిటీ అంతా కాపులకే ఇచ్చాడు. నిజానికి నేను చాలా వీడియోలో చాలాసార్లు చెప్పాను. జనసేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలో 11 మంది కాపులు, 3 మంత్రుల్లో 2 కాపులు, తర్వాత ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. 2 ఎమ్మెల్సీలో 2 కాపులు, 2 లోక్సభ సభ్యుల్లో 2 కాపులు. అంటే ఒక పొలిటికల్గా చాలా ప్రయారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అయినా సరే వైసీపీ పవన్ కళ్యాణ్ కాపుల్ని మోసం చేస్తున్నాడని, వాడుకుని వదిలేశాడని, కాపులకు జరుగుతున్న అన్యాయం పట్టించుకోవట్లేదని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి కాపులకి వైసీపీ ఏమైనా న్యాయం చేసిందా రాజకీయంగా? లేదు. సామాజికంగా ఏమన్నా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటమో, వాళ్ళకి కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వటం అదన్నా చేసిందా? లేదు. ఇప్పుడు అవన్నీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇంకొక మాట ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అంటే వైసీపీ రాజకీయ ఎత్తుగడ వెనకాల 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, పవన్ కళ్యాణ్కి కాపుల్ని దూరం చేయటం, దాని ద్వారా పవన్ కళ్యాణ్ని బలహీనపరచడం. 2, పవన్ కళ్యాణ్ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అని చెప్పేసి ఒక కుల చట్టంలో ఆయన బంధించడం. 3వ లక్ష్యం కూడా ఉంది. 3వ లక్ష్యం ఏంటంటే కూటమి ప్రభుత్వం వెనకాల కాపులు లేకుండా చేయటం, ఆ కాపులు వైసీపీ వెనక్కి ర్యాలీ అయ్యేలా చూసుకోవటం, టీడీపీకి జనసేనకి మధ్య కొన్ని విభేదాలు క్రియేట్ చేయడం. ఇలా రకరకాల లక్ష్యాలతోటి వైసీపీ ఒక కుల రాజకీయాన్ని తెరలేపుతుంది. ప్రతి ఇష్యూలో కులాన్ని పట్టుకురావడం ద్వారా ఒకసారి కాకపోతే ఒకసారి జనంలో గొడవలు రావా? కాపు కమ్మ గొడవ వచ్చినా, టీడీపీ జనసేన గొడవ వచ్చినా, లేదు కాపులకి పవన్ కళ్యాణ్కి మధ్య గొడవ వచ్చినా, ఏదైనా వైసీపీకి లాభమే. కాబట్టి వైసీపీ టార్గెటెడ్గా ఈ ప్రయత్నం చేస్తుంది, పదే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ ప్రయత్నాన్ని జనసేన పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు? ఇప్పుడు వైసీపీకి 2 ఎమ్మెల్సీలు ఉన్నారండి, హరిప్రసాద్ గారు, నాగబాబు గారు. ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడొచ్చుగా. వైసీపీకి 2 లోక్సభ సభ్యులు ఉన్నారు, వాళ్ళు కాపులు. వాళ్ళిద్దరూ ఉదయ్ శ్రీనివాస్ గారు, బాలశౌరి గారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడొచ్చుగా. తర్వాత మన క్యాబినెట్ మంత్రుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కాక కందుల దుర్గేష్ గారు కాపు నాయకుడే. ఆయన గట్టిగా మాట్లాడొచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టి తిప్పి కొట్టచ్చుగా పవన్ కళ్యాణ్ మీద వస్తున్న విమర్శని. కానీ వీళ్ళు సరిగా తిప్పి కొట్టట్లేదు. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సి వస్తుంది, ప్రతిదానికి పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. వైసీపీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నప్పుడు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించాలి? పేరుని నాని మాట్లాడిన దానికి, అంబట్రామ మాట్లాడిన దానికి, జగన్ మాట్లాడిన దానికి, అంటే ఒక స్థాయి నుంచి వాళ్ళ పార్టీ అధినేత ఎవరు మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పుకోవాలా? జన సైనికులకు, జనసేన నేతలకు సంబంధం లేదా? అంత న్యాయం చేసి వాళ్ళని ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా గెలిపించుకుంటే జనసేనకి పొత్తులో వచ్చింది 2 ఎంపీ సీట్లు, 2 కాపులకి ఇచ్చి తనకు అండగా ఉన్నటువంటి సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ ప్రయారిటీ ఇచ్చాడే. 2 ఎమ్మెల్సీలు పొత్తులో వస్తే 2 ఎమ్మెల్సీలు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి తనకు అండగా ఉన్నటువంటి సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇచ్చాడే. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ మాట్లాడలేడు. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒక పార్టీ అధినేత కులానికి సంబంధించి ఓన్ చేసుకుంటూ మాట్లాడలేడు. ఏ పార్టీ అధినేత కూడా ఒక కులానికి పరిమితమై మాట్లాడలేడు. మాట్లాడాల్సింది ఆ పార్టీలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అంతే. ఇప్పుడు వైసీపీలో కాపులుగా ప్రెస్ మీట్ పెడతారు, బీసీలుగా ప్రెస్ మీట్ పెడతారు, దళితులుగా ప్రెస్ మీట్ పెట్టి ఏ ఇష్యూను ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అడ్రస్ చేస్తుంటారుగా. మరి జనసేనలో అంతమంది కాపు నాయకులు ఉండి ఎందుకు మాట్లాడట్లేదు? కాపుల్ని జనసేనకు దూరం చేయాలని చూస్తేనో, కాపుల్ని పవన్ కళ్యాణ్ దూరం చేయాలని చూస్తేనో, కాపుల్ని కూటమికి దూరం చేయాలని చూస్తేనో, కాపులకి కమ్మలకి తగాదు పెట్టాలని చూస్తున్నప్పుడు ఎందుకు సరిగా మాట్లాడట్లేదు? ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కోపం. ఒకవైపు వైసీపీ చేస్తున్న రాజకీయం చాలా రచ్చగా ఉంది,
చాలా ఎబ్బెట్టిగా ఉంది. దాన్ని ఎదుర్కోవటంలో జనసేన నాయకత్వం ఫెయిల్యూర్ కనపడతా ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కోపం వెనక కారణం. ఇక్కడ మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.